సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్, ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్‌కి రాణి పింక్ కలర్ కాన్సెప్ట్‌తో వచ్చింది హాఫ్ అండ్ హాఫ్‌లో. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా కింద ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్‌తో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేయడం జరుగుతుందనమాట. ప్రీమియం సాటిన్ అండి. చాలా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి. హ్యాండ్స్‌కి బార్డర్ ఉంది. కానీ శారీలో అయితే మనకి బార్డర్స్ లేవండి. బార్డర్‌లెస్ కాన్సెప్ట్‌లోనే ఉంటుంది. హెవీ పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా మనకి చక్కగా ప్రీమియం సాటిన్స్ అండి. కంప్లీట్ ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ వస్తుందనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇది వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్‌కి బ్రైట్ లావెండర్ కలర్‌తో వస్తుందనమాట. సో చూడండి ఎంత బాగున్నాయో శారీ మొత్తం కూడా వర్టికల్ జెరీ లైన్స్‌తో ఎలిఫెంట్స్ డిజైన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. వర్టికల్ జెరీ లైన్స్ అనేది పళ్ళు ఉంటుందనమాట. పళ్ళు మొత్తం కూడా మనకి డ్యూయల్ షేడ్ కాన్సెప్ట్‌లోనే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. లావెండర్ కలర్ బ్లౌజ్ మీద హ్యాండ్స్‌కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ లోనే ఎల్లో విత్ గ్రే కలర్ కాన్సెప్ట్ తో వచ్చినాయి. లిటరలీ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి. మీకు కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో వర్టికల్ జెరీ లైన్స్ తో, కానీ యూ కెన్ సీ ద ఎంబ్రాయిడరీ అండి. మీకు కనిపిస్తున్న డిజైన్ కూడా చాలా చాలా క్లాసీ లుక్ తో బార్డర్లెస్ కాన్సెప్ట్ వచ్చింది. పళ్ళు మొత్తం కూడా డ్యూయల్ షేడ్ లోనే ఉంటుంది. విత్ హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ మీద హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ బ్లూ కలర్ అనమాట. టీల్ కలర్ ఉంటుంది కదా, లైట్ టీల్ కలర్ కి డార్క్ ఎల్లో కలర్ తో ఇచ్చారనమాట బార్డర్ అనేది, హాఫ్ కలర్ అనేది. సో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలిఫెంట్ డిజైన్ చాలా గ్రాండ్ లుకింగ్ ఉన్నాయండి. శారీస్ అయితే మనకి చక్కగా హెవీ వీవింగ్ తో వచ్చినాయి. సో పళ్ళు కూడా మనకి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ లోనే వర్టికల్ జిగ్జాగ్ మేనర్ తీసుకొని బుటీస్ తో వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రెట్టి లుక్ ఉన్న శారీస్ అనమాట. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ, మష్రూ సాటిన్ హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ లో. ఇది వచ్చేసి బ్రైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ కి బ్రైట్ పీచ్ కలర్ తో బార్డర్ ఇచ్చారనమాట హాఫ్ అండ్ హాఫ్ లో. బాడీ అంతా కూడా మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అనమాట. సో లైట్ అండి, చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ వస్తుంది. సో బాడీ మొత్తం కూడా ఇట్లా హెవీ క్రీపర్స్ లో మనకి బంచెస్ తీసుకున్నారు. హెవీ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడాను. బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ మనకి కింద ఏదైతే కలర్ లో ఉంటుందో ఆ కలర్ కాన్సెప్ట్ తో వస్తుంది జనరల్లీ మనకి. సో ఐల్ షో యూ ద బ్లౌజ్. జస్ట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి డ్యూయల్ షేడ్ లోనే పేరప్ చేశారండి ఇట్లాగా. సో హాఫ్ వచ్చేసి బేబీ పింక్ ఉంటుంది, హాఫ్ వచ్చేసి పీచ్ కలర్ లో వస్తుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ తో హాఫ్ శారీ వచ్చింది అనమాట. సో చాలా చాలా లైట్ వెయిట్ లో వచ్చిన శారీస్ అండి. సో ప్యూర్ మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ నైస్ డ్యూయల్ షేడ్ కాన్సెప్ట్ లో ఇలా ఫ్లవర్ బంచెస్ అనేది వీవింగ్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అండి. కంప్లీట్ హెవీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు. పళ్ళు కూడా ఆల్ ఓవర్ పళ్ళు అనేది వీవింగ్ పళ్ళు ఉంటుంది. యాక్చువల్లీ ఈ పర్టికులర్ శారీస్ కి మనకి బ్లౌజ్ అనేది చాలా చాలా యూనిక్ గా వచ్చిందండి. బికాస్ బ్లౌజ్ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు. సో హాఫ్ అనేది గోల్డెన్ ఎల్లో, హాఫ్ అనేది పీచ్ కలర్ వస్తుంది. సో మనం చక్కగా ఈ గోల్డెన్ ఎల్లో కలర్ ని బాడీకి పెట్టించుకున్నప్పుడు ఏంటంటే మనకి పళ్ళు పైన ఇట్లానే ఉంటుంది కాబట్టి బాడీ కూడా సేమ్ ఇదే కలర్ ఉండి బ్రైట్ గా పడుతుందండి శారీ అనేది. సో చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్.